ఈరోజు మనం ఇంజినీరింగ్‌లో అసలు ఏమేమి డిపార్ట్‌మెంట్స్ ఉంటాయి? ఆ డిపార్ట్‌మెంట్ అలాగే ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయి? మీరు ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి? అలాగే ఫుల్‌గా వాట్ ఈస్ అబౌట్ ఇంజినీరింగ్ అనే ఈ యొక్క వీడియోని మీ ముందుకు పెట్టాను. సో, మీరు లాస్ట్ దాకా చూస్తే మాత్రం ఫుల్‌గా మీకు అర్థమైద్ది. అలాగే మీకు 10 జీ 10 సీజీపీకి మీకు ఫ్యూచర్‌లో జాబ్ వస్తదో, అలాగే మీ అసలు స్కిల్స్ ఏం కావాలో లాస్ట్ దాకా చూస్తే మాత్రం మీకు ఈ వీడియో చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో, ఇంకేం లేట్ లేకుండా లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజినీరింగ్‌లో 5 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈసీఈ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. అలాగే ఈఈఈ ట్రిపుల్ ఈ అంటే ఇది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అన్నమాట. సివిల్ ఇంజనీరింగ్. వీటిల్లో సిఎస్సికి మాత్రమే కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇంకా మిగతా వాటికి ఉన్నాయి, కాకపోతే డిమాండ్ ఎక్కువ లేవు. సిఎస్సికి మాత్రం కోర్ సబ్జెక్ట్స్ లో చాలా డిమాండ్ ఉంది. అంటే మీరు సిఎస్సి తీసుకున్నారు అనుకోండి, దాంట్లో మీరు కోర్ సబ్జెక్ట్స్ ఏదో ఒకటి తీసుకోవచ్చు. దాంట్లో కోర్ సబ్జెక్ట్స్ ఏంటో మీకు చెప్తాను, జాగ్రత్త వినండి ఒక్కొక్కటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు ఫుల్ డిమాండ్ లో ఉంది ఏంటంటే ఏఐ అండ్ ఎంఎల్ చాలా డిమాండ్ లో ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి డేటా సైన్స్, అలాగే నెక్స్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ, ఐటీ కూడా డిమాండ్ గానే ఉంది. మీరు ఏఐఎంఎల్ కాకుండా ఉట్టి ఏఐ అయినా తీసుకోవచ్చు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అన్నమాట. సో ఇవి చాలా పాపులర్ గా అండ్ ట్రెండింగ్ గా ఉన్నాయి. ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి అయ్యే ఇంకా సిఎస్సి లో ఫుల్ గా ట్రెండ్ లో ఉండే అయ్యాయి అనమాట. మనకి ఫస్ట్ ఇయర్ లో సబ్జెక్ట్స్ ఏమైందో చూసుకుంటే అందరికి కామన్ గా ఉండే సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి. ఇంకా ఉండే కొన్ని మీకు ఇంకా మీరు తీసుకున్న బ్రాంచ్ కి మీ యొక్క డిపార్ట్మెంట్ కి సంబంధించిన డీప్ కి వెళ్తారు అనమాట. మీరు తీసుకునే డిపార్ట్మెంట్ లో డీప్ కి వెళ్ళిపోతారు. ఇంకా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచి మనం ఫస్ట్ ఇయర్ లో అందరికి మీరు 5 డిపార్ట్మెంట్ తీసుకున్నా గానీ వీటిల్లో ఉండే కామన్ సబ్జెక్ట్స్ ఇవే వినేయండి. దానిలో ఫస్ట్ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ 1A, బి ట్రిపుల్ ఈ బేసిక్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అనమాట. అలాగే గ్రాఫిక్స్ అనమాట, ఇది కూడా బేసిక్స్ ఆఫ్ సివిల్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి బీసీఎం టు సి లాంగ్వేజ్ టు డేటా స్ట్రక్చర్స్, అలాగే ఇంగ్లీష్. ఇవన్నీ మనకి ఒక డిపార్ట్మెంట్ లో ప్రతి ఒక్క కోర్ సబ్జెక్ట్ లో ఫస్ట్ ఇయర్ కామన్ సబ్జెక్ట్స్ అనమాట. అలాగే మనం ఈ బీటెక్ అనేది 4 ఇయర్స్ ఉంటుంది. ఈ 4 ఇయర్స్ మనం 8 సెమిస్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క ఇయర్ లో 2 సెమిస్టర్స్ అనమాట. ఆ సెమిస్టర్ కి ముందు ఒక మిడ్ ఎగ్జామ్ కంపల్సరీ. సో మీరు 8 సెమిస్టర్స్ 8 మిడ్ రాయబోతున్నారు. అలాగే ఈ ఒక సెమిస్టర్ లో 10 సిజిపికి మీకు మార్క్స్ అనేది ఉంటుంది. మీరు దాంట్లో ఎన్ని మార్కులు తెచ్చుకుంటే అన్ని సిజిపి చేస్తారనమాట. దాంట్లో పాస్ వచ్చేసి 6 or 5 సిజిపి ఉంటుంది. కాలేజ్ కి ఒక రకంగా ఉంటుంది అనమాట. అలాగే దీనిలో యావరేజ్ మాకు మంచి ప్లేస్మెంట్ కావాలనుకునే వాళ్ళు మాత్రం 8 సిజిపి కన్నా తగ్గింది మాకండి. అది కూడా ఈక్వల్ గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళండి. 4 ఇయర్స్ కలిపి అంటే 8 సెమిస్టర్స్ లో ఈక్వల్ గా 8 సిజిపి కన్నా అప్రూవ్ చేసుకొని ట్రై చేయండి. 8.5 అట్లా చాలు ఇంకా. అలాగే ఈ బీటెక్ లో మీరు ఎక్కువ స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇప్పుడు ఈ కోర్స్ సబ్జెక్ట్స్ అని చెప్పాను కదా, ఈ కోర్స్ సబ్జెక్ట్స్ లో మీరు ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి, నాకు సెట్ అయితే సెట్ అవ్వదా, ఇది తీసుకుంటే నా ఫ్యూచర్ ఎలా ఉండేది అని ప్రతి ఒక్కరు ఆలోచించుకొని జాగ్రత్తగా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఏదో ఒకటి మిస్టేక్ గానా ఇప్పుడు ఇది పాపులర్గా ఉంది, ఇది బాగా ఫ్యూచర్ ఉందని తీసుకుంటే మాత్రం మీకు నచ్చింది తీసుకోవడానికి ట్రై చేయండి. దాంట్లోనే మీరు స్కిల్స్ ఎక్కువ డెవలప్ చేసుకొని అప్పుడు మీరు ఇంటర్వ్యూస్కి అటెంప్ట్ అయితే మీకు ఆటోమేటిక్గా జాబ్ వచ్చిద్ది అన్నమాట. అలాగే 10th క్లాస్ ఇంటర్ లాగా ఇక్కడ బట్టి కొట్టకుండా ఓన్లీ స్కిల్స్ మీద అంటే మీరు ఇప్పుడు ఓన్గా ప్రోగ్రామ్స్ని అలాగే వెబ్సైట్ని ఎలా బిల్డ్ చేయాలని నేర్చుకోండి. ఈసీఈ ఆర్ ట్రిపుల్ అయితే సర్క్యూట్స్, మెకానికల్ అయితే సంథింగ్ మీరు ఇన్వెన్షన్ చేస్తారు కాబట్టి అలా ఎలాగైనా కానీ కొద్దిగా ఇన్వెంటివ్గా కొత్తగా క్రియేటివ్గా నేర్చుకుంటే మాత్రం మీకు ఇది ఇంజనీరింగ్ లో ప్లేస్మెంట్స్ అనేవి దొరకవు అనమాట. సో మీరు కమ్యూనికేషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలా. అసలు మీరు ఇంగ్లీష్లో చాలా బాగా ప్లేస్మెంట్ అనేది వస్తుంది. సో మీరు ఇంగ్లీష్ కూడా కమ్యూనికేషన్ కూడా బాగా పెంచుకోవడానికి ట్రై చేయండి. సో ఇది వాళ్ళ వీడియో. వెబ్ బాక్స్ పెడుతున్నట్టయితే ఈ వీడియోని చూసి జాగ్రత్తగా మీకు నచ్చిన సబ్జెక్ట్ని బాగా రీసెర్చ్ చేసి మీరు మన ఛానల్ని కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎంతైనా నచ్చినట్టయితే అలా ఒక లైక్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.